ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇదేనా నా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటల గురించి మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని ఒకసారి చెప్పారు, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే నిత్యము దేవునిలో ఆనందించాలని అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎక్కడి నుండి రాస్తున్నాడంటే, చెరసాలలో క్రీస్తు నిమిత్తము ఖైదీగా సంఖ్యలతో ఉన్నప్పుడు ఈ మాట రాశాడు. ఆయన శారీరకంగా శ్రమలో ఉన్నాడు, శారీరకంగా బంధకాల్లో ఉన్నాడు, సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు. కానీ ఆయన ఆత్మలో ఆనందిస్తూ మనల్ని కూడా అదే రీతిలో ఆనందించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ దినాన శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా కృంగుదలకు గురైపోయి సంతోషాన్ని కోల్పోయి దిగులుతో జీవిస్తూ ఉంటారు. కానీ అలా ఉండొద్దు. శ్రమల్లోనూ, నిందల్లోనూ, అవమానంలోనూ, సంతోషంలోనూ ప్రభువునందు ఆనందించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు శీలతో కలిసి దేవాలయంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక సందర్భం జరిగింది. ఏంటంటే అది ఒక పుతోను దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది అక్కడ సోది చెప్తూ దేవాలయంలో, దేవుని మందిరంలో, దేవుని నివాసంలో అక్కడ పౌలు శీలులు ప్రార్థనా స్థలంలోకి వెళుచు ఉన్న మార్గంలో ఉండి వీళ్ళ గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఆమె ఏమైనా మాట్లాడుతుందంటే, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చెప్పుతూనే ఉన్నదంట. ప్రతిరోజు దేవాలయానికి వెళుతున్నప్పుడల్లా కూడా వీరిని గురించి ఆ పుతోను అని దెయ్యం పట్టినటువంటి చిన్నది మాట్లాడుతూ ఉంది. ఒకరోజు పౌలు గారు ఏమని మాట్లాడారంటే, ఆ దెయ్యంతో ఆజ్ఞాపించాడు. ఏమనంటే, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను, ఈమెను వదిలిపోమ్మని పౌలు ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ దయ్యం ఆమెలో నుండి వెళ్ళిపోయింది. అయితే వాళ్ళ యజమానులు లాభం సంపాదించుకుంటున్నారు కనుక ఈ పౌలును శీలను యజమానుల దగ్గరకు, అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి చెరసాలలో వేసి బంధించారు. కాళ్లకు బొండ వేసి సంఖ్యలతో బంధించేశారు. నేను ఈ వాక్యమును గురించి మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే, కొరడాలతో కొట్టబడి ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, చెరసాలలో బంధింపబడి ఉన్నారు, ఆహారం లేదు, నిద్ర లేదు. అప్పటి వరకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు చేసినది ఏంటంటే, ఒక మంచి పని. చిన్నది దయ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు దాని నుండి ఆమెకు విడుదల కలుగజేశారు దేవుని నామంలో. అయితే వీళ్ళు ఏం చేశారంటే, చెరసాలలో పెట్టినప్పుడు వీళ్ళు ఖాళీగా కూర్చోలేదు. మధ్యరాత్రి వేళ వీళ్ళు ఏం చేశారంటే దేవుని స్తుతించారు, కీర్తనలు పాడుచు, ప్రార్థన చేయుచు దేవుని నామాన్ని ఘనపరిచారు, మహిమపరిచారు. ఆ సమయంలో ఖైదీలందరూ కూడా ఆ పాటలు, ఆ మాటలు, ప్రార్థనలన్నీ వింటున్నారంట. అయితే ఆ ప్రార్థన జరుగుతూ ఉన్న సమయంలో ఒక ఆత్మ సంబంధమైన కార్యం ఇక్కడ జరిగింది. ఏమి జరిగిందంటే, మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకొనెను. అందరి బంధకములు కూడా ఊడెను. చెరసాల నాయకుడు తను భయపడిపోయాడు. వీళ్ళందరూ పారిపోయారేమో, చెరసాలలో ఉన్న ఖైదీలందరూ పారిపోతే వాళ్ళు శిక్షిస్తారేమో అధికారులు అని చెప్పేసి కంగారు పడినప్పుడు దీపం తీసుకొని వెళ్ళి చూసినప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు భయపడవద్దు, మేము ఇక్కడే ఉన్నామని. ఈ వాక్యం నేను ఎందుకు పంచుకుంటున్నానంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, బాధలో ఉన్నారు. శరీరం అంతయు కరడాలతో కొట్టబడి రక్తము కారి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దానిని వారు పట్టించుకోలేదు. దేహ సంబంధమైనటువంటి పరిస్థితిని వారు ఏమాత్రము ఆలోచన చేయలేదు. కానీ ఆ సమయంలో కూడా మధ్యరాత్రి వేళ వీరిరువురు కూడా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. వెంటనే
పరిశుద్ధాత్ముడు వాళ్ళని సంధించినప్పుడు దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు కార్యం ఏం జరిగిందంటే భూకంపం కలిగింది, చెరసాల పునాదులు ఎదిరినాయి, ఆ బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి, తలుపులన్నీ కూడా తెచ్చుకున్నాయి. ఎవ్వరూ లేరు అక్కడ తలుపులు తెరవటానికి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఇది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చెరసాల నాయకుడు ఏం చేశాడంటే ఆశ్చర్యపోయాడు. దీపం తీసుకొని వచ్చి చూసినప్పుడు అందరూ అక్కడే ఉంటే అయ్యలా రక్షణ పొందడానికి మేమేం చేయాలి? పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు వాళ్ళని జైల్లో పెట్టినందుకు. నేను రక్షింపబడాలి అంటే ఏం చేయాలి అని పౌలుశీలను అడిగినప్పుడు యేసునందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు అని అతనితో మాట్లాడారు. అయితే వెంటనే ఈ ఖైదీ చెరసాల నాయకుడు వారిని ఇంటికి తీసుకుని వెళ్ళి వారి గాయాలను కట్టి వారి యొక్క బాధను తీసివేసి వారికి భోజనం పెట్టి బాప్తీసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవించారు. ఒక వాక్యం మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 34వ వచనంలో, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను అన్నది. అప్పుడు చెరసాలలో ఉన్న ఖైదీలందరూ పారిపోయాడని భయపడ్డాడు. కానీ చెరసాల నాయకుడు ఏమాత్రము భయపడకుండా ఇప్పుడైతే ధైర్యంతో ఆనందంతో ఆనందించాడంట. తానును తన కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డారు, బాప్తిసం పొందారు, ఆనందించారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, మనకు అనేక విధములైనటువంటి బంధకాలు, అనేక విధమైనటువంటి ఇబ్బందులు, అనేక విధమైనటువంటి ఆటంకాలు, శోధనలు, అనేక మంది ప్రజల చేత కానీ కుటుంబ సభ్యుల చేత కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ సేవలో మనం బలపడుతూ ఉన్నప్పుడు, సంఘంలో బలపడుతూ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈ శరీరానికి సంబంధించిన వాటిని మనం లెక్క చేయకుండా ఆత్మలో ఆనందిస్తూ, ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ, ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధిలో మనం ఆనందించినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేయగల సమర్థుడు. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. స్టెఫెను రాళ్లతో కొట్టబడుతూ ఉన్నప్పుడు ఆయన రాళ్లతో కొట్టువారిని చూడలేదు, కానీ ఆకాశము తెరవబడటయు ఆయన తల్లి కుడిపాసన ఆశ్రయుడై ఉండుటయు ఒక దర్శనాన్ని చూసి దాన్ని బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. రాళ్లతో కొట్టేవారిని చూడలేదు, రాళ్ల వైపు కూడా చూడలేదు. ఏ రీతిగా ఆనందిస్తూ ఉన్నాడు? ఈ శరీరానికి తగిలే గాయాలను గురించి కానీ ఆ రాళ్ల గురించి కానీ ఆలోచన చేయలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆత్మలో ఆనందించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హతసాక్షిగా ఆయన మరణించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలని అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు చింతలో, దిగుల్లో, వేదనలో ఉన్నారేమో, మనము వాటన్నిటిని విడిచిపెట్టి వాక్యమును బట్టి, దేవుని బట్టి మన చింతలన్నిటిని విడిచిపెట్టి ప్రభువునందు ఆనందించేవారముగా ఉండాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అవును నాయన, ఈ దేహము ఇక్కడ విడిచిపెట్టవలసిందే. దేహమునకు సంబంధించిన వాటి విషయంలో కాదు, కానీ ఆత్మ సంబంధించిన వాటి విషయంలో ప్రజలందరూ కూడా దేవా ఎంతో ఆశతో మీ సన్నిధిలో దేవా ప్రార్థించుకునే వారుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా వారిని మీరే కాపాడమని, జ్ఞాపకం చేసుకోనమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.